మన చేతితో చేసిన కొన్ని విగ్రహాలు ఉంటాయి, వాటిని పూజిస్తాం. ఇంకొకసారి ఎవడన్నా వచ్చి మీ దగ్గరికి విగ్రహాలని పూజిస్తున్నారు, మీరు చెట్టుని పుట్టని పూజించడం తప్పు, ఈ రకంగా ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, ఇదిగో శివుడి దగ్గర సోలా ఉంటుంది. క్రైస్తవులకు వచ్చే రోగాలన్నిటికీ కారణం ఏంటంటే వాళ్ళు దశమభాగాలు కట్టకపోవడం అంట. ప్రాణం పోయిన కూలి పనికి వెళ్ళేవా రాగానే పొందొచ్చిందా 10 రూపాయలు పక్కన పెట్టు తీ లెక్క తీయమ్మా. దశమాంగం దీనోడికి అప్పులు పోవు. ఎర్రగా లిప్స్టిక్ వేసుకొచ్చింది చూడండి పాప, పెద్దాపురం పెద్దపాపలో లేదు. శివశక్తి ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మందికి రీచ్ అవుతుందో ఆ రోజుతో తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఈ క్రైస్తవ మాఫియా వాషౌట్ అయిపోతుంది. నమస్తే, వాట్సాప్లో వచ్చిన ఒక వీడియో చూశాను, డైరెక్ట్గా ఆ వీడియో ఏంటో చూసేద్దాం. మత మార్పిడి బిచ్చగాళ్ళు మారుమూల కుగ్రామాల్లోకి వెళ్ళి ఏమని ప్రచారం చేస్తున్నారు, వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. తెలీదా? యేసుక్రీస్తు అంటే తెలీదా? అమ్మ నీకు తెలీదా? అమ్మ నీకు తెలుసా యేసుక్రీస్తు అంటే? తెలీదా? యేసుక్రీస్తు అంటే ఒక దేవుడు అని మీకు తెలీదా? మీరు ఏ దేవుడిని పూజిస్తారు? అమ్మా ఏజెన్సీ దేవుడా? అంటే పేరు లేదా? పేరు తెలియదు కానీ ఏజెన్సీ దేవుడు అంతే. అంటే ఎలా ఉంటాడు మీ దేవుడు? మామూలుగా అడుగుతున్నాను. తెలీదా? దేవుడు తెలియదు మీకు, కానీ ఏజెన్సీ దేవుడిని పూజిస్తారు. అంటే యేసుక్రీస్తు అని ఒక దేవుడు ఉన్నారమ్మా, తెలీదా? యేసుక్రీస్తు ఒక దేవుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చాడనమాట, కొత్త దేవుడు. కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి. నిజంగా తెలియదా? చెప్పండి. తెలీదా? యేసుక్రీస్తు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన తెలియదేనా అని అన్నిసార్లు చెప్తున్నా, సిగ్గు లేకుండా తెలీదా అని చెప్పి. ఏంటి నీ బాధ? మన పాపకుల కొరకు 2024 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చారు. సృష్టికర్తను మర్చి మనం ఏం చేస్తున్నాం? సృష్టిని పూజిస్తాం. అతను మీకు మనం చేసిన వాడు దేవుడు, ఆయన పూజించట్లే. మనం ఏదైతే చేసుకున్నాం, బండను కానీ లేకపోతే ఏదైనా చెట్టుని కానీ ఏదైనా మన చేతితో చేసిన కొన్ని విగ్రహాలు ఉంటాయి, వాటిని పూజిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కణుగులు అనే గ్రామం ఇది, అల్లూరి జిల్లా. ఇంచుమించు 150 కుటుంబాలు ఉన్నాయి. ఈ 150 కుటుంబాలు కూడా ఏజెన్సీ ఏరియా అనమాట. అల్లూరి సీతారామరాజు జిల్లా, కొణిగల ఏదో ఊరి పేరు చెప్పాడు. అక్కడికి వెళ్ళి మీకు యేసు తెలుసా అని అడుగుతున్నాడు. వాళ్ళకి అసలు మాకు తెలియదు అని చెప్పారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక వాళ్ళని ఆ యేసు తెలియనటువంటి ప్రాంతంలో పుట్టించడం ఎవరు చేశారండి? లేదా మేము ఇక్కడ పుట్టాలి అని చెప్పి వాళ్ళు కోరుకోలేదు. వాళ్ళు ఆ ప్రాంతంలో పుట్టారు, ఆ సాంప్రదాయంలో పుట్టారు, వాళ్ళ ఆచారాలు వాళ్ళ విశ్వాసాలు ఏవో పాటిస్తున్నారు, ఆ ప్రకారమే జీవిస్తూ వాళ్ళు చచ్చిపోతారు. ఇందులో వాళ్ళ తప్పేం లేదు కదా. ఇప్పుడు యేసు వచ్చి నేను తెలియకుండా నువ్వు చచ్చిపోయినందుకు, నన్ను నమ్మనందుకు నేను నరకంలో వేస్తానంటాడు. కాస్త తలకాయ ఉన్న వాళ్ళైతే నన్ను అసలు ఇక్కడ పుట్టించిన డాష్ గాడు ఎవడరా అని అడుగుతారు. అప్పుడు మన పీసై తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? వీళ్ళకే తెలియదంటే వీళ్ళ పూర్వీకులకి అసలు తెలియదు అనమాట. ఇంత టెక్నాలజీ డెవలప్ అయినటువంటి ఈ రోజుల్లోనే యేసు అనేవాళ్ళు ఇంకా తెలియకుండా చాలామంది ఉన్నారు అంటే, పూర్వం కొన్ని తరాలకు ముందుకెళ్తే ఎన్ని కోట్ల మంది యేసు అనే పేరు తెలియకుండా, యేసు అనే వ్యక్తి తెలియకుండా పుట్టి చనిపోయి ఉంటారు. అంటే వాళ్ళ మత విశ్వాసాలు వాళ్ళు పాటిస్తూ. మరి వాళ్ళందరూ ఇప్పుడు నరకానికి పోవాలా? అంటే యేసు తెలియని ప్రాంతంలో, యేసు తెలియని దేశంలో పుట్టడం వాళ్ళు చేసిన నేరమా? అంటే అసలు క్రైస్తవ మత సిద్ధాంతం ఎంత డొల్లతనంగా ఉందో మీరు ఆలోచించండి. అసలు దీన్ని పట్టుకొచ్చి ఇప్పుడు వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏమంటాడు వీడు, ఈ మత బిచ్చగాడు? సృష్టికర్తను పూజించా. అసలు ఈ నాకు పరమ అసహ్యం వేస్తుంది ఈ డైలాగ్ వింటే నాకు. ఇంకొకసారి ఎవడన్నా వచ్చి మీ దగ్గరికి విగ్రహాలని పూజిస్తున్నారు, మీరు చెట్టుని పుట్టని పూజించడం తప్పు, ఈ రకంగా ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, ఇదిగో శివుడి దగ్గర సోలా ఉంటుంది, సోలాన్ని తీసి కింద వీళ్ళకి మనం సబ్జెక్ట్ మాట్లాడితే కుదరదనమాట. ఈ ముంజా కొడుకులు మనం చెప్పాల్సింది ఏంటంటే, ఒరేయ్ నిజమే, కాస్త నువ్వు చెప్పింది లాజిక్గానే ఉంది, మరి అయితే మాకు చాలా డౌట్లు ఉన్నాయి. దేవుడు అనేవాడు వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడు, దుష్టుల్ని సంహారం చేస్తాడు తప్ప మనుషుల చేతిలో కుక్క సాగు చేస్తాడా? ఇది ఒక్కటే అడగండి. మనుషుల చేతిలో కుక్క సాగు చచ్చినోడు దేవుడు ఎలా అవుతాడు? మనుషుల చేత ముడ్డు మీద దండించుకున్నాడు దేవుడు ఎలా అవుతాడు? సింపుల్ క్వశ్చన్స్. వాళ్ళకి పెద్దగా సబ్జెక్ట్ తెలీదు. ఇదే ఇవ్వాలి వాళ్ళకి.
ఇవే వెపన్స్ వాళ్ళకి. ఇప్పుడు విగ్రహమూర్తుల్లో ఉండేటటువంటి శాస్త్రీయత గురించి, లేకపోతే మన ధర్మం మనకి ఏమి బోధించింది, భగవంతుని ఎలా అర్చించాలి, ఈ ఆరాధనా పద్ధతుల గురించి వాళ్ళంత ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. కాబట్టి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వీడు ఏదో ఒక ప్రశ్న అడిగి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేసి సృష్టిని పూజించకూడదు, సృష్టికర్తను, ఏసు సృష్టికర్తను ఎక్కడన్నా రుజువైందా? ఏ సైన్స్ చెప్పింది, ఏ శాస్త్రవేత్త చెప్పాడు ఏ సృష్టికర్త అని చెప్పి? నువ్వు రాసుకుంటే నల్లట పుస్తకంలో రాసుకుంటే ఏ సృష్టికర్త అయిపోతాడా? నేను రాసుకుంటా పలానా ఎల్లయ్య పుల్లయ్య సృష్టి చేశారని చెప్పి వాళ్ళు అయిపోతారా? కాబట్టి ఈ అమాయకుల్ని ఇట్లా మోసం చేస్తున్నప్పుడు మనం కూడా మొండిగా వాళ్ళకి నేర్పించాల్సింది ఏంటి అంటే, మనుషుల చేతిలో కుక్క సాగు చేసినప్పుడు దేవుడు ఎలా అవుతాడు? మరి అప్పుడు దాంట్లో పరమార్థం ఉందన్నాడు అనుకో, మరి ఇలాగే మేము కేవలం విగ్రహాలని రాళ్ళని పూజించట్లేదు, ఆ భగవంతుడి యొక్క శక్తిని ఆరాధన చేస్తున్నాము, మా పరమార్థం మాకుంది, పోరా పిచ్చి పుల్ల అని చెప్పాలి. అంతే కదా? తర్వాత చూడండి, మనకి మీరందరికీ సువార్తను చెప్పడానికి వచ్చాం, అలాగే వారి అవసరాలు కూడా కొన్ని తీర్చాం. రైస్ బ్యాగ్ అనమాట, కూరగాయలు రైస్ బ్యాగ్ దుప్పట్లో తీసుకొచ్చి మత మార్పిడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు క్రైస్తవం భారతదేశంలో సుమారుగా 10% ఉంది అనుకుంటే, ఇది 2000 సంవత్సరాలుగా వీళ్ళని తిప్పలు పడుతుంటే 10% ఉంటే, ఈ విధంగా చిన్న చిన్న ప్రలోభాలు పెట్టి అవి ఇచ్చి ప్యాకెట్లు ఇచ్చి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి మత మార్పిడి చేసిన వాళ్ళే 70-80%, 10-15% కుల వివక్ష అని ఇంకా వేరే వేరే కారణాలతో, రకరకాల కారణాలు తెలియదు. ఎవరూ కూడా బైబిల్ చదివి యేసు గొప్పతనం తెలుసుకుని బైబిల్ ఆమూలాగ్రం చదివి మత మార్పిడి అయినాడు ఇంతవరకు భూమి మీద ఎవడలేడు. బైబిల్ మొత్తం చదివి అందులో నుంచి బయటకు వచ్చిన కుప్పలు కొన్నారు. ప్రత్యక్ష ఉదాహరణ నేను. అది అటువంటి ప్రాంతాల్లో సేవ చేయడానికి చాలా మంది రారు. ఉన్న చోటే 10 సంఘాలు ఉన్నాయి మా ఊర్లో. చుట్టాల మధ్యలో లేకపోతే కులాల మధ్యలో సేవ చేస్తారు తప్ప. సేవ అసలు వీళ్ళు వాడే పదాలు చూడండి. సేవ అంట, అసలు సేవ అంటే ఏంటో నేను చెప్తాను వినండి. 1000 మంది ఉంటారంట. ఈ 1000 మందికి యేసుక్రీస్తు అంటే తెలీదు కనుక దైవ సేవకులందరూ గమనించండి. 300 మంది డబ్బున్న దైవ సేవకులు ఉన్నారు. దైవ సేవకుని ప్రేరేపించి ఆయనకి ఏమైనా స్పాన్సర్ చేసి ఇటువంటి చోట్ల చిన్న చర్చి కట్టి వాళ్ళకి స్పాన్సర్ చేస్తే ఇక్కడ సేవ చేస్తారు కదండి. అటువంటి పనులు చేయరు. ఇప్పుడు అక్కడ చర్చి కట్టి సేవ చేస్తారంట. సేవ అంటే పరిచర్య, లేకపోతే రకరకాల పదాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అసలు వీళ్ళు అక్కడ చర్చి కట్టి వీళ్ళని మత మార్పిడి చేసి వీళ్ళు చేసే పనులేంటి ఒకసారి ఈ వీడియోలు చూడండి. సమయంలో దశమ భాగం తీయటం ద్వారా మనం గొప్పగా దీవించబడతాం. మనము ఆశీర్వదించబడాలంటే, మన అన్ని విషయాల్లో కూడా దీవించబడాలంటే సమయంలో దశమ భాగం తీయటం చాలా ప్రాముఖ్యమైనది. 10% ట్యాక్స్ కట్టించుకుంటారండి సింపుల్గా. చర్చి కట్టి సేవ అని చెప్తున్నాడు కదా, ఆ సేవ పేరుతో వీళ్ళతో ట్యాక్స్ కట్టించుకుంటూ ఉంటారు. ఆ ట్యాక్స్ కూడా ఎలాగా, బ్లాక్ మెయిలింగ్ ట్యాక్స్ అనమాట. అమ్మ దశమ భాగం తిని చాలా నష్టపోయిన వాళ్ళు ఉంటారు తెలుసా. ఆదాముని దేవుడు ఏదైనా తోటలో పెట్టి, ఈ తోటలో ఉన్న పండ్లన్నీ మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, ఆ ఒక్కటి మంచి చెడులు తెలివినిచ్చే వృక్షంను మాత్రం తినకూడదు అన్నారు. మనకి చెప్పిన ఆజ్ఞ ఏమిటంటే, మీ రాబడి అంతటిలో 10వ భాగం మందిరానికి తీసుకుంటండి, అది తినమాకండి, మిగతా 90% మీరు తినొచ్చు అన్నాడు. ఆదాముకు పెట్టిన నియమమే మనకు కూడా పెట్టాడు. ఆదాము ఏ విధంగా అయితే తినకూడనిది తిన్నాడో, మనము కూడా తినకూడనిది తింటూ అలవాటు చేసేసుకున్నాం మనం. ఫలితం ఏమైందో తెలుసా, ఆదాము తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, ఆదాయాన్ని పోగొట్టుకున్నాడు. అప్పటి వరకు తోటను సేద్యము చేసే ఆదాము ఆ తోట నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సంగమ నేను చెప్తున్నానమ్మా, నువ్వు తినే ఆ దశమ భాగం యొక్క ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంటే నీ ఆదాయం మీద పడుతుంది. ఆ దశమ భాగము తోటి బంగారం కొనుక్కుంటున్నారు, ఆ దశమ భాగం తోటి వెండిని కొనుక్కుంటున్నారు, ఆ దశమ భాగం తోటి వస్త్రాలు కొనుక్కున్నారంట. యాకోబు పత్రిక రాసు సంఘాన్ని హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే, మీరు ఏమేమైతే కొనుక్కుంటున్నారో వాటి మీద తుప్పు ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఆ తుప్పు మీ మీద సాక్ష్యం పలకటం మాత్రమే కాదు, కానీ మీ శరీరాలు ఏం చేస్తుందంట, తినివేస్తుందంట. దిస్ ఇస్ హౌ డిసీజెస్ కమ్. క్రైస్తవులు ఎందుకు రోగంతో ఉంటున్నారు, క్రైస్తవులు ఎందుకు అనారోగ్యంతో ఉంటున్నారంటే, ఇదిగో దేవునికి ఇవ్వకుండా మనము భుజించడం ఎప్పుడైతే అలవాటు చేసుకున్నామో, ఆదాము నిత్య జీవాన్ని పొందుకోవాల్సిన ఆదాము చనిపోయాడు, మరణాన్ని పొందుకున్నాడు. ఇదిగో ఆరోగ్యమును, స్వస్థతను, దీర్ఘాయుష్, నిత్య జీవాన్ని పొందుకోవాల్సిన మనము అనారోగ్యాలతో ఉంటున్నాం. అదేమంటే పాషకారిని అడుగుతారు, పాషకారం మనం పోర్కు తినొచ్చా, పాషకారం మనం అది తినొచ్చా? నూతన నిబంధనలో తినకూడదు ఒకటి దశమ భాగం అంతే. చూడండి, దశమ భాగాలతో బంగారం కొనుక్కుంటున్నారు, బట్టలు కొనుక్కుంటున్నారని ఏడుస్తున్నాడు వీడు. ఏమంటే వాళ్ళు సంపాదించిన సంపాదనతో, కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో వాళ్ళు ఏవో కొనుక్కుంటున్నారంట. మీరు నాకు ఇవ్వకుండా మీరు ఎందుకు కొనుక్కుంటున్నారా అని ఏడుస్తున్నాడు. అంటే దేవుడి పేరు చెప్తున్నాడు మధ్యలో, దేవుడు అంట. అంటే వీళ్ళ దేవుడు తినేస్తాడేంటి, వాళ్ళు తెచ్చిన డబ్బులు? ఈడేగా మెక్కేది పందికొక్కలాగా. దశమ భాగం తినేస్తున్నారు, తిని పాడైపోయిన ఉన్నారంట. పందిలాగా బలుస్తాడనమాట వీడు తిని. మళ్ళీ దీనికి ఆదాము అవ్వ ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకొచ్చి, ఇదిగో ఆదాము తినొద్దు అన్నాడు, తిన్నాడు, ఎలగొట్టేశాడు,
మీరు కూడా దశమ భాగం తినకూడదు, తింటున్నారు, మిమ్మల్ని కూడా వేసేస్తాడు. క్రైస్తవులకు వచ్చే రోగాలన్నిటికీ కారణం ఏంటంటే వాళ్ళు దశమ భాగాలు కట్టకపోవడం అంట. ఇప్పుడు 10% అంటే చిన్న విషయం ఏమన్నా? రోజంతా ఒళ్ళంతా గుల్ల చేసుకుంటే 1000 రూపాయలు వస్తాయి. అందులో 100 రూపాయలు తీసి పక్కన పెట్టాలి. నెలకు 3000 రూపాయలు తీసి పక్కన పెట్టాలంటే పేదవాళ్ళకి ఏంటి చిన్న విషయం అండి అది. ఓ చిన్న కుటుంబంలో 3000 రూపాయలు తీసి పక్కన పెడితే ఎంత కాదనుకున్నా ఓ పాస్టర్ ఒక 100 కుటుంబాలు మార్చాడు అనుకోండి, 100 × 3000 3 లక్షల రూపాయలు ఒక పాస్టర్ తినేస్తాడండి. వాళ్ళేమో కుటుంబాలు మొత్తం బతకాలా, వాళ్ళ పిల్లలు చదువుకోవాలా, వాళ్ళకి మంచి బట్టలు కొనేవాళ్ళు, మంచి తిండి తినాలి. వాళ్ళు చాలని తిండితో చాలని బట్టలతో ఈశ్రోమంట వాళ్ళ బతుకుతుంటే వీడు నెలకు 2-3 లక్షలు సంపాదించడానికి, నేను చెప్పింది చాలా తక్కువ, 2-3 లక్షలు అంటే కోట్లలో సంపాదించే పాస్టర్లు ఉన్నారు ఈ దశమ భాగాల మీద. ఇంత సంపాదించి ఇంత పందికొక్కుల తింటా కూడా ఇంకా మీరు తీసుకురావాలి, కట్టాలి, మీరు తినేస్తున్నారు. వాళ్ళు తిండి తింటానికి కూడా భయపడే పరిస్థితి. వామ్మో ఈ నెల దశమ భాగం ఇవ్వలేదు అంటే ఎవరికో అప్పులు ఉంటారు, ఈ నెల ఈ అప్పు తీర్చేస్తే పోద్ది, భారంగా ఉంది అని చెప్పి వాళ్ళు పొదుపు చేసుకున్న కాస్త అమౌంట్ తీసుకెళ్ళి అప్పు కట్టేసుకున్నారు అనుకోండి, అది పెద్ద క్రైమో. ఈ నెల దశమ భాగం ఇవ్వకుండా మీరు వాడేసుకున్నారు అని వీళ్ళు చెప్పే మాటలకు వాళ్ళు భయపడిపోయి మానసికంగా కుంగిపోతున్నారు. వాళ్ళు క్రైస్తవులకు రోగాలు వస్తున్నాయి, ఊరినే వస్తున్నాయి. వీడు చెప్తున్న దశమ భాగాలు తినేయటం కాదు కారణం, వాళ్ళని మానసిక వేధింపులకి గురి చేయటం. వాళ్ళు మానసికంగా బలంగా ఉంటే, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉంటే కొన్ని రోగాలు పోతాయి వాటంతట అవే. వాళ్ళు రోజు బ్లాక్మెయిల్ చేస్తా కుంగిపోతూ ఉంటే రోగాల బారిన పడకుండా ఏమవుతారు వాళ్ళు? మళ్ళీ ఇంకో పక్క హిందువుల దగ్గరికి పోయి మా దేవుడు అద్భుతాలు చేస్తాడని చెప్పి వాళ్ళకు వేయటం. క్రైస్తవులే రోగాలతో అల్లాడిపోతున్నారు, రోగాల బారిన బట్టి చస్తున్నారని చెప్పి వీడే చెప్తున్నాడు, పాస్టర్ చెప్తున్నాడు. మీ వాళ్ళకే దిక్కు లేదు, మళ్ళీ హిందువుల దగ్గరికి ఎగేసుకుంటూ వస్తారు. ఇది దశమ భాగాల పేరు జరుగుతున్న బ్లాక్మెయిల్. ఇంకా ఉన్నాయి చూడండి, 2-3 చూపిస్తాను. నువ్వెంతైతే ఇస్తావో అంత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనం ఒకవేళ ఎంత తీసినా కూడా, నేను చెప్తూ ఉన్నాను, మీరు ఎంత తీసినా కూడా, దశమ భాగం అవ్వచ్చు, మీకు వచ్చినట్లు ఎంత తీసినా కూడా, మీరు ఎంత తీసినా పర్వాలేదు, నేను ఇంతే తీసానని మీరు, అది రూపాయి అవ్వచ్చు, 10 రూపాయలు అవ్వచ్చు, 100 రూపాయలు అవ్వచ్చు, మనస్ఫూర్తిగా దేవునికి అర్పించాలండి. అంతేగాని నేను ఇస్తున్నాను అయిపోయి ఈరోజు 100 రూపాయలు ఇచ్చానంటే అయిపోయి 100 రూపాయలు ఇస్తే ఎలాగ ఇద్దామని అది ఇస్తే అది చెల్లుబాటు కాదు. ఎందుకంటే లేఖనంలో కయ్యను హేబేలు అప్పన గురించి తెలుసు. ఆడేమో ఆదాము అవ్వ చెప్పాడు, వీడేం కయ్యను హేబేలు చెప్తున్నాడు. అసలు దేనికి సంబంధాలు ఉండవు, వీళ్ళు తీసుకొస్తారు అంతే. అంతా బ్లాక్మెయిలింగ్. ఇక్కడ చూడండి ఇంకోటి, మనకిచ్చిన దాంట్లో 90 తిని 10 ఇవ్వాలి, నమ్మకంగా ఇవ్వాలి, యథార్థంగా ఇవ్వాలి. ప్రాణం పోయిన కూలి పనికి వెళ్ళేవా రాగానే 100 వచ్చిందా 10 రూపాయలు పక్కన పెట్టు లెక్క తీయమ్మా, డబ్బాలు వేసేయి. 500 వచ్చింది 50 పక్కన పడే, 1000 వచ్చిందా 100 పక్కన పడే. ఆదివారం వచ్చినప్పుడు అదంతా నమ్మకం తీసుకొచ్చి అందులో పడే. నీ కుటుంబం ఆశీర్వాదం కాదు, 4 తరాల తర్వాత కూడా నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మా సిలువయ్య గారు 6 ఎకరం చర్చి కట్టేశాడండి. 4 తరాలు కాదు, 40 తరాల వరకు వీళ్ళ గుడిసెల్లో పడి ఏడుస్తూ ఉంటారు సాధారణ క్రైస్తవులు. వీళ్ళు మాత్రం బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడతా ఉంటారు. ఇవే ప్రలోభాలు పెడతారు. మీరు దశమ భాగాలు కట్టండి బాగా వృద్ధి పొందుతారు, మీరు దశమ భాగాలు కట్టండి దేవుడు బాగా ఆశీర్వదిస్తాడు. వాళ్ళు రక్తం పిండుతున్నారు. ఇది కాకుండా అసలు ఈ మధ్య బాగా వైరల్ అయిన వీడియో కూడా ఉందిగా, అనుపమ పాస్టరమ్మ, అది ఒకసారి వినండి. చాలా మంది దశమ భాగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడిది గుడ్డు ఉంది అని చెబుతూ ఉంటారు. వాళ్ళకి అప్పులు బాధలు ఉన్నాయని చెప్పి వాళ్ళు బాధపడతారు. గడిది గుడ్డేమన్నా కాదు అంటుంది ఈవిడ. వామ్మో, నా నోరు మూసుకొని దశమ భాగాలు తీసి సావండి. తీయకుండా ఉంటే పోవు అప్పులు ఉన్నది ఏమో ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చొని ఏడ్చుకో, మంచం మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో, ఎప్పటికీ బావు. దశమాంగం దీనివాడికి అప్పులు బావు. ఎర్రగా లిప్స్టిక్ వేసుకొచ్చింది చూడండి పాప, పెద్దాపురం పెద్దపాపలో లేదు, కూర్చొని ఏడ్చుకుంటే ఏడ్చుకోమని. అది ఎవరైనా సరే, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు. చాలాసార్లు ఆ కొంచెం దగ్గర ఇదిగుండి తర్వాత నెత్తిని కొట్టేసుకుని ఏడిస్తే ఎవరేం చేయలేరు. ఈ అసలు కుప్పలు ఉన్న వీడియోస్ మీకు జస్ట్ శాంపిల్గా 4-5 చూపించాను. ఇంతకుముందు ఆడు బచ్చగాడు వచ్చి మతమర బచ్చగాడు సేవ, ఇక్కడ చర్చి కట్టి సేవ చేయాలి అంటున్నాడే. అది చర్చి కట్టి ఆ అమాయకులు రక్తం తాగుతారనమాట. వీళ్ళు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి తెలియదు అసలు బైబిల్ ఏంటో తెలియదు, అందులో ఏముందో తెలియదు, వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు, ఎందుకు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారో తెలియదు. అది దాన్ని ఎదిరించాలా, మాట్లాడాలా, ప్రశ్నించాలా, తిరగబడొచ్చా తెలియదు వాళ్ళకి. ప్రశ్నిస్తే ఏమైపోతామో, బదులు చెప్తే ఏమైపోతామో, డౌట్స్ అడిగితే ఏమైపోతామో, రకరకాలుగా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ఒక ముళ్ళ పంజరంలో బంధించేసి కలియుగ రాక్షసులు, కలియుగంలో రాక్షసులు ఉన్నారు ఎవరు? పాస్టర్లు. నా స్టేట్మెంట్ ఇది, తరతరాలకి ఉండిపోయే స్టేట్మెంట్ ఇది. కలియుగంలో పుట్టిన రాక్షసులు పాస్టర్లు. మరి ఇంతమంది రాక్షసులు
ఎక్కడెక్కడికో పోయి మారుమూల ప్రాంతాలకు పోయి గ్రామాలకి పోయి అక్కడ ఉన్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని హిందుత్వాన్ని తిట్టి వాళ్ళ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతంటే మన శివుణ్ణి తీసేసి వాళ్ళ శవాన్ని తీసుకొచ్చి అక్కడ తగిలిస్తుంటే ఇప్పుడు నేను ఒక్కడనో నాతో పాటు నలుగురు ఎదుర్కొనేది కాదు ఇది. మీరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వండి అని పదే పదే ఎందుకు చెప్తున్నామంటే ఈ జాంబీలు, ఈ మత మార్పిడి వైరస్ సోకిన ఈ జాంబీలు ఎవరిని కరుద్దామా, ఎవరు దొరుకుతారని చెప్పి దేశం నలుమూలకి తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఈ జాంబీలను ఎదిరించాలి, ప్రతిఘటించాలి. మీరు స్వయంగా వాళ్ళని ఎదుర్కోవడం మనకి ఎక్కడ చేత ఎదురు అనుకున్నారు అనుకోండి, కనీసం మన ఛానల్స్ గురించి, మన ఛానల్స్లో వచ్చే వీడియోల్ని ప్రమోట్ చేయడం కానీ, 10 మందికి పంపించడం కానీ, ఇది కూడా చాలా రిజల్ట్స్ వస్తాయి, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి దీనివల్ల. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది ఉంటారండి. 10 కోట్ల మందిలో శివశక్తి ఎంతమందికి రీచ్ అయింది చెప్పండి? 1 కోటి మందికి వెళ్ళిందా? లేదు. 50 లక్షలు. అంటే 1-2 సార్లు చూసి వదిలేసిన వాళ్ళు, ఏదో షార్ట్ ఫిల్మ్సో ఎక్కడో వచ్చిన షార్ట్సో ఇలా చూసిన వాళ్ళు ఒక 50-60 లక్షల మంది ఉంటారు. స్ట్రాంగ్గా ఫాలో అయ్యేవాళ్ళు ఎంతమంది ఉంటారో 1-2 లక్షల మంది ఉంటారు కదా. 1-2 లక్షల మంది కంటిన్యూగా ఫాలో అవుతుంటే ఎంతమంది గర్వాప్సి అవుతున్నారు చెప్పండి? వందల్లో వేలల్లో అవుతున్నారు. ఒక 2-3 లక్షల మందికే ఎన్ని గర్వాప్సీలు జరుగుతుంటే ఆ నల్లట్ట పుస్తకాన్ని తెలుసుకుని దాన్ని చీకొట్టి అవతల పడేసి స్వధర్మంలోకి తిరిగి వస్తుంటే, అదే శివశక్తిని 1 కోటి మంది స్ట్రాంగ్గా ఫాలో అవటం మొదలు పెడితే ఏమైంది చెప్పండి? ఆ 1 కోటి మందికి తీసుకువెళ్ళడం అనేది నా ఒక్కడ వల్ల అయ్యే పని కాదు కదా. మీరందరూ ఇందులో భాగస్వాములు అవ్వండి. శివశక్తితో పాటు ఇతర హిందూ సంస్థలను కూడా మీరు ప్రమోట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, తీసుకెళ్ళండి విషయాన్ని. శివశక్తి ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మందికి రీచ్ అవుతుందో ఆ రోజుతో తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఈ క్రైస్తవ మాఫియా వాష్ అవుట్ అయిపోతుంది. 10 కోట్ల మందికి రీచ్ అయితే చాలు, తర్వాత సంగతి చూసుకోండి ఇక. కాబట్టి ఈ జాంబీలను ఎదుర్కొనే పనిలో మీరు అందరూ కూడా నిమగ్నం అవ్వండి, అందరూ కూడా భాగస్వాములు అవ్వండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.